ఫ్రెండ్స్ నేనైతే కాపీరైట్ ఇష్యూస్ అని నేనైతే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టా. మీకు కొంచెం టైం ఉంటే ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో అయితే చూడండి. ఇన్స్టాగ్రామ్లో నేనైతే ఇంకోటి నేను ఎన్టీఆర్ సార్ ఫోటో పెట్టి కూడా ఇప్పుడే ఒక పోస్ట్ పెట్టాను కాబట్టి చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి ఎడిటింగ్ అయితే చేయడానికి ట్రై చేస్తా. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్లీ మీకు కొంచెం లేట్ అవుతుందేమో కానీ నేనైతే 100% ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను కాబట్టి ఓకే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నేను ఇంకా మంచి వీడియో ఎడిటింగ్ అయితే చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనమైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నా యొక్క కైన్మాస్టర్ యాప్ అయితే నేనైతే ఓపెన్ అయితే చేసుకున్నా. ఇక్కడ మనకు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఒక మంచి కైన్మాస్టర్ లేకపోతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను. చాలామంది మీరు యూజ్ చేస్తున్న కైన్మాస్టర్ ఇవ్వమని చెప్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ప్రీమియర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ప్లే స్టోర్ నుంచి. ఓకే, మనీ పర్చేస్ అయితే యూస్ అయితే చేసుకుంటున్నా. మీకు ఇష్టం ఉంటే అలా కూడా అయితే యూస్ అయితే చేసుకోవచ్చు ప్లే స్టోర్ యాప్. మీకు మోడ్ ఏపీకే కావాలంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది, ఏం చేంజ్ అయితే ఉండదు. ఓకే, కొన్ని చిన్న ఆప్షన్ అయితే చేంజ్ అయితే ఉండదు కాబట్టి మీరు మోడ్ అప్లికేషన్ అయినా యూస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 రేషియోస్ అయితే ఉన్నాయి కాబట్టి సెంటర్లో రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకు 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు లెఫ్ట్ సైడ్లో మనకు సెట్టింగ్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కాబట్టి దాని అయితే మీరు అయితే ఒకసారి క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ మనకు ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు చూడండి, ఫోటో మనకు రన్నింగ్ టైం అయితే ఉంటుంది కాబట్టి దీని అయితే మీరు అయితే 3 సెకండ్ అయితే పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు కింద డౌన్లో ఫిల్ స్క్రీన్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే మీద క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే, మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, అయితే ఇక్కడ అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఒక 10 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మీకు ఏదైతే నచ్చుతుందో ఆ ఫొటోస్ అయితే మీరైతే ఈజీగా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేనైతే ఒక 10 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటా. మీకు నచ్చిన ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటా. మీకు ఈ ఫొటోస్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఈయనకి ట్రై చేస్తాను కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మీకు ఏదైతే ఇక్కడ చూడండి, నేనైతే 10 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. ఇలాగైతే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఫొటోస్ అయితే చాలా బాగా అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనము ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఇక్కడ మనకు క్లిప్ గ్రాఫిక్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కాబట్టి దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు మీ యొక్క ఓల్డ్ కైన్మాస్టర్ ఉంటే మనకు కింద గెట్ మోర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, స్టోర్ ఆప్షన్ అయితే కింద ఉంటుంది. మనకు మీరు న్యూ వర్షన్ కైన్మాస్టర్ యూస్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకు పైన అనే ఆప్షన్ అయితే ఉంటుంది. నేనైతే ప్లే స్టోర్ యూస్ చేస్తున్నాను కాబట్టి నాకైతే ఇక్కడైతే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటాను. దీని మీద అయితే క్లిక్ చేసుకుంటాం. ఓకే, క్లిక్ చేసుకుంటే మనకు స్టోర్ అనేది ఓపెన్ అయితే అయింది. ఇక్కడ నుంచి మీరు ఎలా డౌన్లోడింగ్ చేసుకుంటారంటే అది కూడా చెప్తాను కాబట్టి ఇక్కడ చూడండి, మనకు మోడల్ సింపుల్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, మనకు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మనకు 6th ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి, మనకు లుక్ బుక్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇలాగైతే కనిపిస్తుంది. ఇది ఒక 17 MB అయితే ఉంటుంది, మనకు 16-17 MB అయితే ఉంటుంది కాబట్టి ఇదైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి లుక్ బుక్. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు మోడల్ స్టైల్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ఇది కూడా ఇది కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇవి రెండు అయితే మీరైతే ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తా అంటే, ఒకసారి బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, నేనైతే 2 అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను కాబట్టి ఇందులో మీరైతే ఫస్ట్ మనకు లుక్ బుక్ ఎఫెక్ట్ ఉంది కదా, మనకు క్లిప్ గ్రాఫిక్స్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీరైతే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మనకు క్లిప్ గ్రాఫిక్స్ అనేది యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకు చాలా ఆప్షన్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఇందులో మీకు ఏదైతే నచ్చుతుందో అదైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇదైతే యాడ్ అయితే చేసుకుంటున్నాం ఫస్ట్. మళ్ళీ ఇక్కడ మనకు సెకండ్ ఫోటోను కూడా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకు మోడల్ స్టైల్ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీరైతే థర్డ్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి, క్లిప్ గ్రాఫిక్స్. ఓకే, యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో మనకు ఇక్కడ టెక్స్ట్ టైటిల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే నేమ్ అయితే ఫోటో అయితే యాడ్ అయితే చేసుకున్నారో వాళ్ళ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్గా నేనైతే రష్మిక మందన అనేది పెట్టుకుంటా. మీరు ఎవరైనా నేమ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఏ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఫాంట్స్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ ఫాంట్స్ అయినా యాడ్ అయితే చేసుకోండి, మీకు నచ్చిన ఫాంట్స్. ఓకే,
ఇలాగైతే యాడ్ అయితే చేసి ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు నేమ్ కూడా యాడ్ అయితే అయిపోయింది. ఓకే, యాడ్ అయితే తర్వాత మళ్ళీ థర్డ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లుక్ బుక్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందాం. క్లిక్ గ్రాఫిక్స్ ఇందులో మీరు వేరే అనేది పెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకు చాలా అంటే చాలా బాగా అయితే ఉండదు. కాబట్టి ఇప్పుడు మీకు ఏదైతే 2 నచ్చుతుందో అందులో మీకు ఏదైతే నచ్చిందంటే అదైతే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే టోటల్ అయితే యాడ్ అయితే చేసి మీకు అయితే చూపిస్తాను. కాబట్టి ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. మనకు ఈ ఎఫెక్ట్లో మీకు ఏదైతే నచ్చుతుందో అన్నైతే మీరైతే యాడ్ అయితే చేసుకోండి క్లిప్ గ్రాఫిక్స్లో. ఇక్కడ నుంచి నేనైతే మోడల్ స్టైల్లోకి వెళ్ళి ఇంకోటి కూడా యాడ్ అయితే చేసుకుంటా. ఓకే, ఇదైతే యాడ్ అయితే చేసుకున్నాం. మనకు సెంటర్లో టైటిల్ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు అయితే ఒక ఫేస్ ఇస్తే మేము ఓకే సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా నేమ్ అనేది పోతుంది. ఓకే, ఇక్కడ మీకు ఎన్ని నచ్చుతుందో అన్నీ అయితే మీరైతే అన్ని దానికి మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే అన్నీ అయితే యాడ్ అయితే చేసుకున్నా క్లిప్ గ్రాఫిక్స్లో. ఓకే, చాలా సింపుల్గా అయితే ఉంటుంది, చాలా ఈజీగా అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఏదైతే నచ్చుతుందో అదైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా నచ్చిందంటే ఇందులో మీకు అన్ని సెలెక్ట్ చేసుకోండి. చాలా బాగా అయితే ఉంటుంది. కాబట్టి చాలా సింపుల్గా అయితే మీరైతే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే అన్ని ఫొటోస్కి అయితే ఈ క్లిప్ గ్రాఫిక్స్లో అయితే మోడల్ స్టైల్ అండ్ లుక్ బుక్ ఆప్షన్ అయితే నేనైతే క్లిప్ గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను. మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ నుంచి ప్లే చేసి చూపిస్తాయి. ఇక్కడ చూడండి మనకు ఎఫెక్ట్ అనేది టోటల్ అనేది అప్లై అయితే అయిపోయింది. చాలా సింపుల్గా అయితే అప్లై అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక ఎఫెక్ట్ వీడియో కూడా ఇస్తాను. కాబట్టి ఈ ఎఫెక్ట్ వీడియో కూడా మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి మీకు డిస్క్రిప్షన్ అయితే ఈ ఎఫెక్ట్ వీడియో అయితే ఆటోమేటిక్గా అయితే ఇచ్చాను. కాబట్టి ఇదైతే మీరైతే రౌండింగ్ అయితే చేసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది మనకు, ఇలాగైతే ఉంటుంది. కాబట్టి దీని అయితే మీరైతే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా ఉంటుంది. కాబట్టి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు దీని అయితే సౌండ్ అయితే ఉంటుంది. కాబట్టి మ్యూట్లో పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఎఫెక్ట్ కూడా మనకు చాలా సూపర్గా అయితే అప్లై అయితే అయింది. మళ్ళీ ఇక్కడ మనకు ఐడియో ఆప్షన్లోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే మ్యూజిక్ లింక్ కూడా ఇచ్చాను. కాబట్టి ఇదైతే మ్యూజిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, నేనైతే యాడ్ అయితే చేసుకున్నా. ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తా చూడండి. చాలా సూపర్గా అయితే వచ్చింది. మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీకు లాస్ట్లో ఒక బార్డర్ పిఎన్జీ కూడా ఇస్తాను. కాబట్టి ఇక్కడ చూడండి మీకు కంపల్సరీ ఈ బార్డర్ పిఎన్జీ కూడా మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు బార్డర్ పిఎన్జీ అనేది ఇలాగైతే ఉంటుంది. కాబట్టి దీనితో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత మీరైతే ఫుల్ స్క్రీన్ చేసుకుంటే ఇక్కడ మనకు బార్డర్ అనేది కూడా అప్లై అయితే అయిపోయింది. చూశారు కదా, మనకు బార్డర్ కూడా చాలా లుకింగ్ అయితే ఉంటుంది. చాలా సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. మీకు చాలా కనిపించింది మాత్రం చాలా లుకింగ్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలా టోటల్ మంచిగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా అయితే ఉంటుంది. కాబట్టి ఒక మంచి హై క్వాలిటీలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే లైక్ చేసుకోండి. జై హింద్.